Hello everyone, this is Vinita from Gem Divine Tarot Telugu. And first of all, I want to tell you one thing that మనం రీడింగ్స్ ఈరోజు ఫస్ట్ నేను ఒక స్పెసిఫిక్ రిలేటెడ్గా చేస్తున్నానమ్మా. అది చూసే అందరికీ వర్తించదు. చూసే అందరికీ అంటే రెగ్యులర్గా చూస్తూ ఉంటారు. ఎవ్రీ రీడింగ్ ఒకే పర్టికులర్ పర్సన్కి వర్తించదు. అది గుర్తుపెట్టుకోవాలి మీరు. ఓకే, రీడింగ్స్ చూడడం అనేది దట్స్ ఓకే. ఏదో ఒక రీడింగ్ ఏ రోజు మీకు సంబంధించిన రీడింగ్ వస్తుందో తెలియదు కాబట్టి. బట్ మీ ఇంట్యూషన్ మీకు చెప్తుంది సమ్ టైమ్స్ నెగిటివ్ ఉన్నా కూడా ఖచ్చితంగా అందుట్లో మీరు తీసుకోలేరు. నెగిటివిటీ వస్తుంది, అది మీకు తెలుసు ఈ రీడింగ్ మీకోసమే అని చెప్పేసి. కానీ ఆ పెయిన్ తీసుకోలేక మీరు ఈ రీడింగ్ నా కోసం కాదనుకుంటారు. కానీ అందులో ఉన్న సబ్జెక్ట్ మీరు వినాలి. యూనివర్స్ మీకే కన్వే చేస్తున్న మెసేజ్ అనేది. ఓకే, పెయిన్ తీసుకోలేకపోవడం కోసం మీరు ఆ రీడింగ్‌ని మీరు నాకు కాదు అని స్కిప్ చేయకూడదు. ఇన్ ద సేమ్ వే పాజిటివిటీ ఉంది రీడింగ్‌లో. బట్ అసలు ఆ రీడింగ్ మీకు సంబంధించిందే కాదమ్మా. అసలు మీ పర్సన్‌కి ఈ రీడింగ్‌కి, మీ పర్సన్ బిహేవియర్‌కి ఈ రీడింగ్‌కి సంబంధమే లేదు. ఆ రీడింగ్ మీకెలా వర్తిస్తుంది చెప్పండమ్మా? ఇప్పుడు ఒక పర్సన్ ప్యూర్ లవ్ ఇద్దరి మధ్య ఉండి ఫుల్ ఆఫ్ కనెక్టివిటీ ఉంది. సో దట్ వాళ్ళిద్దరి మధ్య జరుగుతున్న దానికి మనకి యూనివర్స్ త్రూ కన్వే అయిన మెసేజెస్, నాకు యూనివర్స్ ఇచ్చే మెసేజెస్ నేను చెప్తాను. అసలు అవతల పర్సన్ మీకు అసలు లవ్వే లేదు మీ మీద. ఆ పర్సన్‌కి మీరు ఇది రిలేట్ చేసుకుంటే అది రాంగ్ థింగ్ కదమ్మా! మీకు మీ ఇంట్యూషన్ బేసికల్లీ చెప్తుందమ్మా. ఇది నాకు సంబంధించిన రీడింగే అని చెప్పి మీ ఇంట్యూషన్ చెప్తుంది. సో, అప్పుడు మీకు తెలుస్తుంది యెస్, యూనివర్స్ నాకు ఈ రీడింగ్ ద్వారా నాకు ఆన్సర్ చెప్తున్నారు అనేది. ఆ పర్టిక్యులర్ టైంలో ఎగ్జాక్ట్‌లీ రీడింగ్‌లో ఏం చెప్తున్నారో అది అలా జరుగుతుంది. అది మీరిక్కడ గుర్తుపెట్టుకోవాలి. రీడింగ్స్ ఊరుకునే జరగవు. అలానే ప్రతి రీడింగు మీకు అప్లికబుల్ కాదు. అది మీరిక్కడ గుర్తుపెట్టుకోవాలి. ఓకేనా? అంటే కొంతమంది నేను చూస్తున్నాను కొంతమందికైతే అసలు రీడింగ్ చెప్పేది అర్థం కావట్లేదు. బికాజ్ వాళ్ళకి ఆ సబ్జెక్ట్ అర్థం చేసుకునే అంత మెచ్యూరిటీ రాలేదు అని అక్కడ మీనింగ్ అమ్మ. అండ్ ఆల్సో వాళ్ళకి అర్థం కాలేదు అంటే మెచ్యూరిటీ కూడా కాదు. ఇంకో థింగ్ ఏంటంటే వాళ్ళకి అసలు ఆ సిట్యుయేషన్ వాళ్ళ లైఫ్‌లో ఫేస్ చేయలేదు మెయిన్‌లీ. ఓకే, మెచ్యూరిటీ ఉన్నా గూడా ఆ సిట్యుయేషన్ వాళ్ళ లైఫ్‌లో ఫేస్ చేయలేదు. దట్ ఇన్ ద సెన్స్ అసలు వాళ్ళకి సంబంధించిన రీడింగ్ కాదు అని అర్థం. ఓకే. అండ్ ఇంకోటేంటంటే పర్టిక్యులర్ సిట్యుయేషన్ మీకు తెలుస్తదమ్మా క్లియర్‌లీ. ఇంకా ఎలాబరేషన్ ఏం లేదు ఇందుట్లో. ఈ ప్రతి రీడింగు మీకు సంబంధించింది కాదు. మీ రీడింగ్ అయితే మీకు క్లియర్‌లీ ఇది నాకు సంబంధించిన రీడింగే. యూనివర్స్ నాకే కన్వే చేస్తున్నారు. డైరెక్ట్‌లీ నాకే చెప్తున్నారు అనేది మీకు తెలుస్తుంది. ఆ రీడింగ్స్ మాత్రమే మీకు పర్సనల్ రీడింగ్ లాగా తీసుకోండి. అదర్‌వైజ్ మీకు కాదు అనేది మీరు గుర్తుపెట్టుకోండి. ఓకే. అండ్ ఈ రోజు రీడింగ్ ఇప్పుడు నేను చేసేది వెరీ ఇంపార్టెంట్ రీడింగ్. మీకు క్లియర్‌లీ మీ మనసుకి ఆ రీడింగ్ మొత్తం చూసినాక మీకు అనిపిస్తది. ఈ రీడింగ్ మీకో కాదో అని చెప్పేసి ఆ పర్టిక్యులర్ పర్సన్స్ మాత్రమే తీసుకోండి. ఓకే. అండ్ ఇప్పుడు అసలు మనం ఎట్లా అంటే మీ పర్సన్ ఎవరైతే ఉన్నారో ఆ వ్యక్తి ఎవరి గురించి ఆలోచిస్తున్నారు అసలు మీ పర్సన్? వారి మనసులో ఇప్పటికీ అసలు మీరున్నారా? లేక ఇంకెవరైనా ఉన్నారా? చూడండమ్మా, ఇక్కడ ఒకటి గుర్తుపెట్టుకోవాలి. మీకు కనిపించని చాలా విషయాలు ఎనర్జీ స్థాయిలో జరుగుతూ ఉంటాయమ్మా. కొన్నిసార్లు మీ ఇంట్యూషను మీకు ఏదో చెప్తుంది. మీ హృదయం కూడా ఒక సంకేతం ఇస్తూ ఉంటుంది. కానీ అది మీరు వినలేని సిట్యుయేషన్‌లో కూడా ఉంటూ ఉండొచ్చు బికాజ్ ఆఫ్ ద పెయిన్. ఈరోజు ఈ రీడింగ్‌లో ఈ వీడియో చూస్తున్న ఈ క్షణంలోనే అసలు మీ వ్యక్తి ఎవరైతే ఉన్నారో వారి మనసులో ఎవరి ఆలోచనలు నడుస్తున్నాయి? వారి ఫోకస్ ఎవరిపైన ఉంది? అలాగే ఆ పరిస్థితి వెనుక నిజం ఏమిటి అనేది టారో కార్డ్స్ ద్వారా తెలుసుకునే ప్రయత్నం చేద్దామమ్మా. అండ్ ఐఎమ్ ష్యూర్ అబౌట్ ఇట్. ఇది నిజంగా మీరు వింటున్న టైంకి నిజంగా మీరు ఎప్పుడు వింటే అప్పుడే మీ పర్సన్ యొక్క ఫీలింగ్స్ అనేవి ట్రస్ట్ మీ డెఫినెట్లీ. ఓకే, దీంట్లో ఎటువంటి ఫేక్ ఉండదు. యూనివర్స్ త్రూ కన్వే అయ్యే మెసేజెస్ అమ్మ. ఓకే. కొన్నిసార్లు ఏంటంటే మీకు తెలుసుకోవాలని నిజము మీకు వినడం కొంచెం కష్టంగా ఉండొచ్చు. ఓకే. కానీ యూనివర్స్ ఎప్పుడూ నిజమైన సంకేతాలనే చూపిస్తుంది అనేది మీరు ఇక్కడ గుర్తుపెట్టుకోవాల్సిన విషయం అమ్మ. ఓకే. అందుకే నేను చెప్తున్నాను, కష్టమైనా కూడా అది మీరు తీసుకోవాలి. మీకు తెలుస్తుంది రీడింగ్ మీకోసమో కాదో మీకు తెలుసు. కష్టం అని చెప్పి దాన్ని ఇగ్నోర్ చేయడానికి లేదు అక్కడ. ఓకే. సో, వితౌట్ ఎనీ డిలే మనం కార్డ్స్ తీసుకునే ముందు యూనివర్స్ మనకి ఏం కన్వే చేస్తున్నారని తెలుసుకునే ముందు మనం ఫస్ట్ యూనివర్స్‌కి ప్రేయర్ చేసుకుందాం. ఓకే. డియర్ యూనివర్స్, డివైన్ పవర్, లోకాన్ని నడిపిస్తున్న తండ్రి,
ఈ వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరి హృదయంలో ఉన్న సందేహాన్ని అన్నీ కూడా మీకు తెలుసు తండ్రి. వారి జీవితంలో ఉన్న ఆ వ్యక్తి గురించి నిజమైన ఎనర్జీ ఏమిటో ఈ టారో కార్డ్స్ ద్వారా స్పష్టంగా బయటపడేలా మాకు మార్గదర్శనం చూపించండి తండ్రి. ఈ రీడింగ్ చూసే ప్రతి ఒక్కరికి సత్యం తెలిసే స్పష్టత, ముందుకు వెళ్ళే ధైర్యం ఇవ్వండి. యూనివర్స్ ఆశీర్వాదంతో ఇప్పుడు నేను ఈ కార్డ్స్ను షఫిల్ చేసి ఈ రీడింగ్ను ప్రారంభిస్తున్నాను తండ్రి. వ్యూవర్స్ అందరూ అమ్మ, ఈ క్షణంలో మీ వ్యక్తి మనసులో అసలు ఏ ఆలోచనలు నడుస్తున్నాయో ఇప్పుడు ఈ కార్డ్స్ ద్వారా తెలుసుకోబోతున్నాం మనము. ఇది నిజం అనేది మీరు ఫస్ట్ నమ్మాలి. ఓకే, మీకు తెలుస్తుంది. ఇఫ్ ఇన్ కేస్ అసలు ఈ రీడింగ్ నాకు కాదనిపిస్తే యూ కెన్ స్కిప్ ఇట్. మీకు తెలిసిపోతుంది ఈ రీడింగ్ మీకో కాదని మీకు తెలుస్తుంది. అంతేగాని మీకు సంబంధించింది కాదు అని మీకు తెలిసినా కూడా ఈ రీడింగ్ని బలవంతంగా మీరు తీసుకోకూడదు. ఓకే, ఫస్ట్ కార్డ్ సెట్, సెకండ్ కార్డ్ సెట్, థర్డ్ వన్, fourth card set, fifth one, and sixth card set. Part 2 of tarot deck నుంచి we need one more. ఇంకా మనకి 6 cards కావాలి, 6 more cards. 7th card set, 8th card set, 9th card set, 10th one, and 11th card set. Twelfth card set. Okay. Six of Cups, first card set. Strength. Page of Wands. Two of Wands. 9 of Wands. Okay. Temperance. The Hierophant. 6 of Swords. 3 of Swords. The Hermit. 6 of Pentacles. And Justice. ఓకే, కొంచెం ఇటు పెడతాను, ఫ్రీగా ఉంటుంది. నేను ఈ వీడియో చేయడమే కొంచెం 9 అయిపోవచ్చింది. మీకు రీచ్ అయ్యేసరికి మరి ఏ టైం అవుతుంది చూద్దాం. నాకు టైం వీలుంటే మాత్రం మీకు మీ ఎనర్జీస్ని కనెక్ట్ అయ్యి మీకు చేయడానికే నేను ప్రయత్నిస్తూ ఉంటానమ్మా. ఓకే, సారీ నాకు కొంచెం. సో మనం ఇప్పుడు ఈచ్ కార్డ్ని క్లియర్లీ ఎక్స్ప్లెయిన్ చేసుకొని నేను రాసులు కూడా చెప్తాను. ఫైనల్లీ నాకు ఇక్కడ కన్వే అయ్యే రాసులను చెప్తాను. ఓకే, సో వితౌట్ ఎనీ డిలే మనం క్లియర్లీ కార్డ్స్ని ఎక్స్ప్లెయిన్ చేసుకుందాం. ఫస్ట్ మనకి సిక్స్ ఆఫ్ కప్స్ కార్డ్ ఏం చెప్తుందంటే మనకి ఇక్కడ ఈ కార్డు బేసికలీ చాలా ముఖ్యమైన విషయాన్ని చెప్తుందమ్మా. ఇక్కడ మీ పర్సన్ ఇప్పటికీ గత జ్ఞాపకాలను గుర్తు చేసుకుంటూ ఉన్నారు అనేది చెప్తున్నారు. మీరు కలిసి గడిపిన సమయాలు, పాత సంభాషణలు ఇవన్నీ వారి మనసులో మళ్ళీ మళ్ళీ గుర్తు వస్తున్నట్టు ఇక్కడ కనిపిస్తుంది. కానీ అదే సమయంలో వారి జీవితం ప్రస్తుతం ఇంకో దిశలో వెళ్తున్నట్టు కూడా కనిపిస్తుందమ్మా. అది ఇక్కడ కనిపిస్తుంది, చూద్దాము ఇంకా. అండ్ స్ట్రెంగ్త్ ఈ కార్డ్ చూపిస్తుంది ఏంటంటే వారు బయటకు స్ట్రాంగ్గా కనిపించడానికి ప్రయత్నిస్తున్నారు. బేసికలీ స్ట్రాంగ్ కాదు, ప్రయత్నిస్తున్నారు. తమ భావాలను పూర్తిగా బయట పెట్టకుండా తనలో తానే కంట్రోల్ చేసుకుంటున్నారు. బయటికి స్ట్రాంగ్గా కనిపిస్తున్నారు, ఏం లేదు అక్కడ స్ట్రాంగ్నెస్. పేజ్ ఆఫ్ వాన్స్ ఏంటంటే ఇక్కడ మనకి కన్వే చేస్తున్నది ఇది క్యూరియాసిటీ అండ్ ఎగ్జైట్మెంట్ కార్డ్ అమ్మా. అంటే
వారి జీవితంలో ప్రస్తుతము కొత్త వ్యక్తి థర్డ్ పార్టీ ప్రెజెన్స్ కనిపిస్తుందమ్మా నాకిక్కడ. ఆ వ్యక్తి పట్ల ఒక కొత్త ఆకర్షణ, క్యూరియాసిటీ ఉంది అనేది నాకిక్కడ ఈ పేజ్ ఆఫ్ వాండ్స్ కార్డ్ ద్వారా తెలుస్తుంది. సో, థర్డ్ పార్టీ ప్రెజెన్స్ కనిపిస్తుంది నాకు ఈ కార్డ్ ద్వారా. ఆ థర్డ్ పార్టీ మీద అట్రాక్షన్ ఉంది మీ పర్సన్‌కి. అదే నాకిక్కడ కన్వే అవుతుంది. 2 ఆఫ్ వాండ్స్. ఈ కార్డు ఒక చాయిస్ సిట్యుయేషన్‌ని సూచిస్తుంది. వారి మనసులో 2 దారులు కనిపిస్తున్నాయి. ఒకటి గతం మీరు. ఆ గతం మీరైతే, మరొకటి ప్రస్తుత పరిస్థితి థర్డ్ పార్టీ. 2 ఆఫ్ వాండ్స్. 2 వేస్. గతం మీరు, ప్రస్తుత పరిస్థితి. అసలు ఎందుకిట్లా ఇంకెందుకు మళ్ళీ మిమ్మల్ని తలుచుకోవడం? లేదంటే ఇంకెందుకు ఆ థర్డ్ పార్టీని ఇన్వాల్వ్ చేయడం? నాకు అర్థం కావట్లేదు. థర్డ్ పార్టీకి అట్రాక్షన్ ఎట్లా అవుతున్నారు మనసులో మిమ్మల్ని పెట్టుకొని? అది లవ్వా? నాకు అర్థం కాక అడుగుతున్నానమ్మా. అది లవ్వా? లవ్ అంటే అట్రాక్షన్‌కి అసలు ఎలాంటి అట్రాక్షన్ వచ్చినా అట్రాక్ట్ అవ్వం కదమ్మా! నాకు తెలిసిన లవ్ అంటే అదే. మీ గురించి ఆలోచిస్తున్నారు. మీరా వారా అని ఆలోచిస్తున్నారు. అంటే ఇది ఒక బిజినెస్ ఓరియెంటెడ్ టైప్ ఆఫ్ పర్సనాలిటీలా ఉన్నారు నాకిక్కడ. 9 ఆఫ్ వాండ్స్. ఈ కార్డ్ ఏంటంటే, నేనేమో ఇంకా రీడింగ్ ఇంకా చేంజ్ అయినాయేమో, వారి ఎనర్జీస్ ఎట్లా ఉన్నాయి, ఏం ఆలోచిస్తున్నారు తెలుసుకుందామని రీడింగ్ చేశా. తీరా చూస్తే థర్డ్ పర్సన్ గురించే ఉంది ఇంకా. ఈ 9 ఆఫ్ వాండ్స్ కార్డ్ మనకి క్లియర్లీ వారు ఎమోషనల్లీ చాలా టైట్‌గా ఉన్నట్టు కనిపిస్తుందమ్మా. అంతకు ముందు జరిగిన విషయాల వల్ల వారు పూర్తిగా ఓపెన్ కావడానికి భయపడుతున్నారు బేసికల్లీ. అది కన్వే అవుతుంది నాకు త్రూ దిస్‌గా. చూద్దాం ఇంకా. అండ్ టెంపరెన్స్ కార్డ్ ద్వారా ఏంటంటే, ఇది ఒక బ్యాలెన్స్ కార్డ్ బేసికల్లీ. వారు తమ జీవితాన్ని బ్యాలెన్స్ చేయడానికి ప్రయత్నిస్తున్నారు అనేది మనకి ఇక్కడ కన్వే అవుతుంది. ఓకే. అంటే టూ వేస్‌లో ఉన్నారు కదా! ఇప్పుడు మీరా, థర్డ్ పార్టీ అనేది బ్యాలెన్స్ చేయాలి ఏదో విధంగా. మీరా, వారా అనేది బ్యాలెన్స్ చేయాలి అనే డెసిషన్ మేకింగ్‌లో ఉన్నారు. ఏంటి ఆప్షన్స్ ఏంటమ్మా? నాకు అర్థం కావట్లేదు. ఇది లైఫేనా? అసలు ఆప్షన్స్‌ని ఎందుకు ఇవ్వాలి ఛాన్స్? అసలు వేరే పర్సన్‌కి ఛాన్సే ఇవ్వకూడదు కదా! మనసులో రాకూడదు కదా ఆలోచన. ఇప్పుడే ఆలోచన వస్తే ఫ్యూచర్‌లో స్టడీగా ఉంటారా? చెప్పండి. టెంపరెన్స్ కార్డ్ ఈ పర్టిక్యులర్ సిట్యుయేషన్‌లో వాళ్ళు బ్యాలెన్స్ తీసుకురావాలని కోరుకుంటున్నారు అనే విషయాన్ని మనకి క్లియర్‌లీ కన్వే చేస్తున్నారు. అండ్ ద హీరోయిన్ ఏంటంటే, ఈ కార్డ్ ఒక సీరియస్ కమిట్మెంట్ సిట్యుయేషన్‌ని సూచిస్తుందమ్మా. వారు ప్రస్తుతము ఉన్న వ్యక్తితో రిలేషన్‌షిప్‌ని సీరియస్‌గా తీసుకోవాలని ఆలోచిస్తున్న అవకాశాన్ని ఇక్కడ కన్వే చేస్తున్నారు త్రూ ద హీరోయిన్. మీతో కాదు. సీరియస్ కనెక్షన్‌ని, కమిట్మెంట్ సిట్యుయేషన్‌ని థర్డ్ పార్టీతో సీరియస్ రిలేషన్‌షిప్‌ని కమిట్మెంట్ తీసుకోవాలనే ఆలోచనలో ఉన్నారు వారు ఇప్పుడు మీ పర్సన్. ఆ థర్డ్ పార్టీతో రిలేషన్‌షిప్‌ని సీరియస్‌గా డెసిషన్ తీసుకోవాలి అనే ఆలోచన. క్లియర్ అయిపోయింది కదా మీకు కూడా? మీకు పెయిన్‌గా ఉంటది. సచ్ ఎ ఫుల్ పర్సన్ గురించి నేనేం చెప్పను. చెప్పండి. ఇట్లా ఉన్నారు వారి పరిస్థితి. మీకు అర్థమైపోయింది కదా ఇప్పుడు. 6 ఆఫ్ స్వార్డ్స్. ఇది మూవింగ్ ఆన్ ఎనర్జీ. వారు గత బాధ నుంచి బయటపడాలని ప్రయత్నిస్తున్నారు. గత బాధ అంటే మీరమ్మ, మీ నుంచి బయటపడిపోవాలి అని ప్రయత్నిస్తున్న ఎనర్జీ అమ్మ ఇక్కడ. మీకు అర్థమవుతుంది కదా ఏం జరుగుతుంది అనేది? క్లియర్లీ అర్థమవుతుంది కదా? నేను ఇంకా ఎలాబరేటివ్ వేలో చెప్పట్లేదు, క్లియర్గా చెప్తున్నా. సచ్ ఎ వెరీ స్ట్రాంగ్ మెసేజెస్ అమ్మ. ఇక్కడ వచ్చే మెసేజెస్ని, యూనివర్స్ ఇచ్చే మెసేజెస్ని నేను మీకు కన్వే చేస్తున్నా. డెసిషన్ మేకింగ్ మీదే. ఇక్కడ వారి పరిస్థితి ఏంటనేది మీకు చెప్పడం వరకు నా రెస్పాన్సిబిలిటీ. మీరు ఇది చేయండి, మీరు అది చేయండి అని నేనెవరిని మీ లైఫ్ని డిసైడ్ చేయడానికి? ఏం జరుగుతుంది అన్న సిచ్యువేషన్ని చెప్పడం అనేది నా డ్యూటీ అమ్మాయి. అది నా ప్రొఫెషన్.
అదర్వైజ్ మీ మీరు డిసైడ్ అవ్వాలి. అండ్ ఐఎమ్ సేయింగ్ అగైన్, ఈ రీడింగ్ నిజం చెప్తుంది. నన్ను నమ్మండి. నన్ను యూనివర్స్ని నమ్మండి అమ్మా, నన్ను కాదు. 3 of Swords ఇక్కడ ఒక స్ట్రాంగ్ బ్రేకప్ కనిపిస్తుంది. ఈ పరిస్థితిలో ముగ్గురు ఇన్వాల్వ్మెంట్ వల్ల ఈ బాధ వచ్చినట్టు కనిపిస్తుందమ్మా. ఎవరికి స్ట్రాంగ్ బ్రేకప్ అనుకుంటున్నారు ఇక్కడ? మీకు, వారిద్దరికీ కాదు. ముగ్గురు ఇన్వాల్వ్మెంట్ అంటే ఎవరు? మీరు, మీ పర్సన్, ఆ థర్డ్ పర్సన్. ఈ ముగ్గురులో ఈ హార్ట్ బ్రేక్ అనేది ఎందువల్ల వచ్చింది? ఆ థర్డ్ పర్సన్ ఇన్వాల్వ్మెంట్ వల్ల బేసికల్లీ వచ్చింది. దాన్ని ఇక్కడ మనకి ముగ్గురు పర్సన్స్ రిలేటెడ్గా మనకి ఇక్కడ యూనివర్స్ కన్వే చేస్తున్నారు. ముగ్గురు ఉన్నారు అని. ఓకే, అండ్ హార్ట్ బ్రేక్ బ్రేకప్, ఇట్స్ క్లియర్. తను ఫస్ట్ ఫీల్ అయ్యాడు 2 waysలో, ఫీల్ అయింది 2 waysలో. నెక్స్ట్ బ్యాలెన్స్ తీసుకురావాలనుకున్నారు, డెసిషన్ తీసేసుకున్నారు. వారే అని చెప్పి థర్డ్ పార్టీయే తనకు కావాలి అని. సీరియస్ రిలేషన్షిప్ అంటే కమిటెడ్ రిలేషన్షిప్, లైఫ్ తనతో అని చెప్పేసి, ఆ థర్డ్ పార్టీతో అని చెప్పేసి. ద హెర్మిట్ కార్డ్ ఏం చెప్తుంది? ఇప్పుడు వారు చాలా ఇంట్రోస్పెక్షన్లో ఉన్నారు. తమ నిర్ణయాలను ఎలా చెప్పాలి మీకు, చాలా డీప్గా ఆలోచిస్తున్నారు ఇక్కడ తమ నిర్ణయాలు. ఇంకెందుకు, డెసిషన్ తీసేసుకున్నాక. కానీ నాకు అగైన్ కన్వే చేస్తున్న మెసేజెస్ మీకు కన్వే చేస్తున్నాను. వాళ్ళు తీసుకున్న డెసిషన్ ఇంట్రోస్పెక్షన్ ఫేజ్లో ఉన్నారు అట్ ప్రజెంట్. డీప్గా ఆలోచిస్తున్నారు అనమాట. ఈజ్ దాట్ కరెక్ట్ ఆర్ నాట్ అని. కమిట్మెంట్ అయితే అయిపోయింది అక్కడ. ఆ థర్డ్ పార్టీ నార్మల్ పర్సన్ కాదమ్మా, కమిట్మెంట్ ఇస్తే వదిలేయడానికి. మీకులాగా మీరంటే వదిలేశారు. 6 of Pentacles. వారు తమ జీవితంలో బ్యాలెన్స్ తీసుకురావాలని ప్రయత్నిస్తున్నారు. అగైన్ డబుల్ కన్ఫర్మేషన్. ఎవరికి అన్యాయం చేయకుండా ఉండాలని లోపల ఆలోచించే పరిస్థితి కనిపిస్తుందమ్మా. అంటే మీ పెయిన్ అర్థమవుతుంది ఆ పర్సన్కి, బట్ కమిట్మెంట్ మాత్రం ఆ పర్సన్కి ఇచ్చేస్తారు. హౌ ఇట్ ఈస్ పాసిబుల్? ఆల్రెడీ ఒక పర్సన్కి కమిట్ అయిపోయినాక ఇంకా మీ పెయిన్ తెలుసుకొని ఏం యూస్? మీకు న్యాయం చేయాలంటే ఎట్లా? ఏంటి, ఇంకో పర్సన్తో ఉన్నారు, ఆ పర్సన్కి కమిట్ అయిపోయారు అని నాకు తెలిసాక కూడా మీరు యాక్సెప్ట్ చేస్తారా? చెప్పండి. మీకు అలాంటి లవ్ అవసరమా? ఆ పర్సన్ కావాలి, ఈ పర్సన్ కావాలంటే వారికి ఇక్కడ కన్వే అవుతున్న ఎనర్జీస్. జస్టిస్, ఇది కర్మ అండ్ ట్రూత్ కార్డ్ అమ్మ. చివరికి నిజం బయటపడే అవకాశం ఖచ్చితంగా ఉంది. వారు చేసిన నిర్ణయాల ఫలితం కూడా వారికే తిరిగి కొడుతుంది అనేది క్లియర్లీ మనకి ఇక్కడ కన్వే అవుతుంది. అంటే కర్మ వారు మీకు ఇచ్చిన బాధ ఫైనల్లీ యూనివర్స్ మీకు చెప్తున్నారమ్మా. ఈ ప్రాసెసింగ్ అంతా ఏదైతే అయిందో ఓవరాల్గా ఇప్పుడు జరిగిందో మీకు చెప్పారు కదా, అట్ ప్రజెంట్ వారు ఏ సిచ్యువేషన్లో ఉన్నారనేది మీకు చెప్తున్నారు. జస్టిస్ ఉంది, వారు మీకు చేసిన దానికి కర్మ అనేది ఒకటి ఉంది, అది మీరు గుర్తుపెట్టుకోండి అమ్మా, అది మేము చూసుకుంటాము అని మీకు ఇక్కడ యూనివర్స్ కన్వే చేస్తున్నారు. నా ఎనర్జీస్ డ్రైన్ అయిపోయినాయి అమ్మా. అసలు ఏంటి పర్సన్, అసలమ్మా, అసలు ఇలాంటి పర్సన్ ఎందుకు చూస్ చేసుకున్నారు అసలు మీకు తెలీదా? ఈ కార్డ్ మొత్తం కూడా ఓవరాల్గా చూస్తే మనకు ఒక విషయాన్ని క్లియర్ చేస్తున్నాయి. ఈ క్షణంలో మీ పర్సన్ జీవితంలో ఇంకో వ్యక్తి ఇన్ఫ్లుయెన్స్ ఖచ్చితంగా చాలా గట్టిగా ఉంది. వారి ఫోకస్ కొంతవరకు ఆ థర్డ్ పార్టీ పైన క్లియర్లీ కన్వే అవుతుంది. కొంతవరకు కాదు, కొంతవరకు మీ పైన కొంచెమే ఉంది. ఆ థర్డ్ పార్టీ పైన ఫోకస్ ఫుల్లీ ఉంది. 90% వారి మీద అయితే 10% అంటే లాగుతుంది వారికి మనసు బేసికలీ. అంటే తినకి సఫరింగ్ ఇచ్చే మనిషిగా కొంచెం ఏదో ఉంది, హ్యుమానిటీ అనేది తెలుస్తుంది. పెయిన్ ఇచ్చానా అన్నట్టు. ఎందుకు యూజ్ ఏంటి? చేయాల్సిన ద్రోహం చేసేసి ఆలోచించడం. ఓకే, అట్లీస్ట్ అదన్నా ఆలోచిస్తున్నారు అనేది తెలుస్తుంది. ఓకే, కానీ అదే ఆల్సో ఇన్ ద సేమ్ థర్డ్ పార్టీతో ఉండి కూడా గత జ్ఞాపకాలను పూర్తిగా మర్చిపోలేకపోతున్నారు అనేది ఇక్కడ తెలుస్తున్నాను. అంత పూర్తిగా మర్చిపోలేనంత బాండ్ మీతో ఉంచుకున్న థర్డ్ పార్టీని ఎందుకు చూస్ చేసుకున్నారు అనేది నాకు క్వశ్చన్ అమ్మా. ఇక్కడ వారి మనసులో గతము ఉంది,
ప్రస్తుత పరిస్థితి ఈ రెండిటి మధ్య కాన్ఫ్లిక్ట్ కనిపిస్తుంది నాకు ఇక్కడ. ఓకే, చివరికి యూనివర్స్ చెప్పే విషయం ఏంటంటే ప్రతి నిర్ణయానికి కర్మ ఒకటి ఉంటుందమ్మా. నిజం ఎప్పటికైనా బయటపడుతుంది. అది వారికి, మీకు కాదు. మీకు ఆల్రెడీ ఇప్పుడు నిజం తెలిసిపోయింది కదా. మీ పర్సన్కి నిజం బయటపడుతుంది. థర్డ్ పార్టీ రిలేటెడ్గా ఎందుకు చూస్ చేసుకున్నామా అనేది వారికి, అది సెకండరీ అనుకోండి. అది వారికి తెలుస్తుంది, అది వారి లైఫ్. ఓకే, ఇంకా డెసిషన్ మీరు తీసుకోండి అమ్మా, మీరు ఎలా బతకాలి అని చెప్పేసి. ఓకే, ఈ రీడింగ్ మీ పరిస్థితికి రిజనేట్ అయితే అమ్మ ఖచ్చితంగా ఇది యాదృచ్ఛికం కాదనేది మీరు ఇక్కడ గుర్తుపెట్టుకోవాలి. యూనివర్సే మీరు నలిగిపోతున్న సిచ్యువేషన్ చూసి మీకు ఒక సంకేతం ఇవ్వాలని కోరుకున్నారు ఈరోజు ఈ రీడింగ్ ద్వారా అనేది మీరు ఇక్కడ గుర్తుపెట్టుకోవాల్సిన విషయం. ఓకే అమ్మా, అండ్ నాకు కనిపిస్తున్న మేజర్ రాసులు కూడా చెప్తున్నాను చూడండి. స్ట్రెంగ్త్ కార్డ్ సెట్తో నాకు లియో సింహరాశి వారు ఉన్నారు. అండ్ ద హెరోఫెంట్ టారస్ వృషభ రాశి కనిపిస్తున్నారు. ట్రెడిషన్ రిలేషన్షిప్ సీరియస్ని సూచిస్తుంది మనకి ఇక్కడ. అండ్ జస్టిస్ కార్డ్తో నాకు ఇక్కడ తులా రాశి లిబ్రా కనిపిస్తుంది. ఆల్సో టెంపరెన్స్తో సాజిటేరియస్ ధనుస్సు రాశి వారు ఉన్నారు. ద హెర్మిట్ కార్డ్ ఇంట్రోస్పెక్షన్ పీరియడ్ ఉంది కదా, అందులో డీప్ థింకింగ్. విర్గో కన్యా రాశి వారు ఉన్నారు. అండ్ 6 ఆఫ్ కప్స్ ఫస్ట్ కార్డ్స్. 6 ఆఫ్ కప్స్ ద్వారా మనకి కర్కాటక క్యాన్సర్ రాశి వారు ఉన్నారు. అండ్ ఇంకా 6 ఆఫ్ స్పాట్స్ మూవింగ్ ఎనర్జీ. ఇది మీ నుంచి మూవింగ్ ఎనర్జీ. మనకి ఎక్వైరియస్ కుంభరాశి వారు కూడా ఉన్నారమ్మా. అండ్ 6 ఆఫ్ పెంటికల్స్ నుంచి క్యాప్రికాన్ మకర రాశి వారు ఉన్నారు. ఓకే, ఈ రాశి వాళ్ళు చాలా మేజర్లీ ఉన్నారు. ఓకే, మకర రాశి క్యాప్రికాన్, కుంభరాశి ఎక్వేరియస్, అండ్ లిబ్రా తులారాశి, లియో సింహరాశి, సాజిటేరియస్ ధనుస్సు రాశి, విర్గో కన్యా రాశి, క్యాన్సర్ కర్కాటక రాశి, టారస్ వృషభ రాశి వీరున్నారమ్మ. వీరు మేజర్లీ మనకి ఇక్కడ కనిపిస్తున్న రాశులు. ఓకే, హోప్ యూ క్లియర్లీ అండర్స్టాండ్ ద రీడింగ్. డెసిషన్ మీరే తీసుకోవాలి. ఈసారి డెసిషన్ యూనివర్స్ మీకే ఇస్తున్నారు. ఇంత క్లియర్గా చెప్పాక కూడా మీరు డెసిషన్ కరెక్ట్గా తీసుకోకపోతే ఇంకా ఫాల్ట్ మీలో ఉన్నట్టు. ఓకే, చాలా స్ట్రాంగ్ వైబ్స్ వస్తున్నాయి కాబట్టి నేను చాలా స్ట్రాంగ్లీ చెప్తున్నాను. హోప్ యూ అండర్స్టాండ్ అమ్మా, మీ మంచి కోసమే చెప్తున్నాను. ఓకే, థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. ఐఎమ్ సో సారీ ఫర్ దాట్. నాకు తెలుసు ఈ రీడింగ్ మీకు పెయిన్ ఇస్తుందని, బట్ నేను ఏం చేయలేనమ్మా. నాకు వచ్చిన ఎనర్జీస్ని మీకు కన్వే చేయాలి. బట్ ట్రస్ట్ మీ, నిజం చెప్తున్నారు ఈ రీడింగ్ ద్వారా యూనివర్స్ మీకు. ఓకే, ఐఎమ్ సో సారీ. నాకు తెలుసు మీకు పెయిన్ ఇస్తారు అని చెప్పి, పెయిన్ వస్తుంది ఈ రీడింగ్ అని. ఐఎమ్ సో సారీ అమ్మ. నాకు కన్వే అయిన మెసేజెస్ మీకు చెప్పడం నా రెస్పాన్సిబిలిటీ. హోప్ యూ అండర్స్టాండ్ ఎవ్రీవన్. ఓకే, నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. మీకు రిజోనేట్ అయిందో లేదో త్రూ కామెంట్స్ ద్వారా నాకు కన్వే చేయండి అమ్మా. ఓకే, థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్.